అబ్బరా కొడక ఇంటి మీద దుమ్ము పోసుడు ఇంటికి అగ్గి పెట్టుడు జోరుగానే నడుస్తున్నది కదా మరి లేకుంటేంది ఒక్కరిద్దరైతే ఏం కాకపోవచ్చు గాని 100 మంది నెత్తి మీద చేయి పెడుతూ ఊకుంటారా అందుకే అప్పులు తీసుకొని ఆగం పట్టిస్తున్న మోతవారి ఇంటికి అగ్గి పెట్టిండ్రు పెడతానంటే ఆశ కొడతానంటే భయం అన్నట్టు వడ్డీలకు పైసలు ఇస్తే డబల్ ట్రిబుల్ చేసి వడ్డీని వడివడిగా పెంచి ఇస్తా అంటే ఎవరు మాత్రం వద్దంటారు హాగో ఆశనే పెట్టుబడి పెట్టి 10 కోట్ల టోపీ పెట్టిను గీ ఇంటి పెద్ద మనిషి నల్గొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలం పడమటి తండాలుండే బాలాజీ నాయక్ అనే ఓ అతి తెలివి కల్లోడు చేసిన మోసానికి ఒగింత రచ్చ అవుతున్నది బాలాజీ నాయక్ అనేటోడు మీ దగ్గర ఉన్న పైసలను ఎవరికిచ్చి తక్కువ వడ్డీలు తీసుకునేది నాకు ఇస్తే తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ వచ్చేటట్టు చేస్తా అని నమ్మించిండట ఇవాళ రేపు ఓ రూపాయి ఎక్కువ కాల్సి వస్తుందంటే కాదనే గొప్పోళ్ళు ఉన్నారా అందుకే 300 మందికి ఎక్కువనే ఎగబడి 10 కోట్ల కంటే ఎక్కువ పైసలు వడ్డీల పేరుతో ఇచ్చిండ్రట ఇంకేమున్నది బాలాజీ నాయక్ అందరికి పంగనామాలు పెట్టి కోర్టుకు పోయి ఐపీ పెట్టుకున్నాడట అంటే నేను ఎవ్వలకు పైసలు ఇచ్చే స్తోమత లేకుంటున్నా అని చెప్తున్నాడు అన్నట్టు అందుకే ఆగమాగం అయినరట ఏ తిరగ చూసినా పైసలు వాపస్ ఇచ్చేటట్టు లేడట బాలాజీ నాయక్ అందుకే పైసలు ఇచ్చినో లాగలేక బాలాజీతో ఏగలేక అందుకే ఒక్కసారి ఇంటి మీదకి వచ్చి గిట్ల కుర్చీలు సోఫాలు ఫర్నిచర్ అంతగా అలవెట్టింది కాబట్టి పబ్లిక్ 1 రూపాయి ఎక్కువ వస్తున్నదనో వడ్డీకి వడ్డీ కల్పిస్తానంటేనో నమ్మి మోసపోకుండ్రి మందిని ముంచి పైసలు సంపాదించే ఆలోచనలు చాలా మంది చేస్తున్నారు అంత పైలంగా ఉండుండ్రి తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు శాంతి భద్రతలు రోజు రోజుకు చచ్చిపోతున్నాయి ఇదెక్కడి పరిపాలన రా దేవుడా ఏంది అట్లా చూస్తుండ్రు ఈ మాటలు నేను అన్నది కాదు అనేది నేను కూడా కాదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సార్ చెప్తున్నాడు కాంగ్రెస్ సర్కారు పాకురు పట్టిన పరిపాలన చేస్తున్నదని చెప్పకనే చెప్తున్నాడు మీరు కూడా సరినుండ్రి కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ లేదు అంటే ఇంకెవరిని రక్షిస్తారా మీరు కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదు ఇంకెవరిని రక్షిస్తారు మీరు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది ఇందుకేనా అంటున్నాను నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది ఇందుకేనా సర్కారు నడుపుతున్న పార్టీ కార్యకర్తలని రక్షించలేకపోతున్నారు ఇక అమ్మాయిలు ఆడోళ్ళు అభాగ్యుల పరిస్థితి ఎట్లున్నదో చూడండి సొంత పార్టీ కార్యకర్తలు దాడులకు దౌర్జన్యాలకు గురైతుంటే ఈ సర్కారు ఉండి ఏం లాభం లేకున్నా ఏం నష్టం అన్నట్టు కొండంత కోపాన్ని ఎల్లగాకిండు జీవన్ రెడ్డి సారు మరి ఏడా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నష్టం జరిగిందో ఎవరికి రక్షణ లేకుండా పోయిందో మనకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి పరిపాలన సొంత పార్టీ కార్యకర్తలను కాపాడుకునేటట్టు లేదు ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఏం కాపాడుతా అన్నట్టు చెప్పకనే చెప్పిండు ఏందో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొట్లాటలు అస్సలు అర్థం కావు అదే పార్టీలు ఉంటారు అదే పార్టీలు పరిపాలన తిడతారు ఇసొంటి పార్టీ దునియాలు ఇంకోటి ఉండదు కావచ్చు కదా